Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. సో ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం చాప్టర్ సెట్స్ చాప్టర్ కంటిన్యూయేషన్. లాస్ట్ మనం ఎక్సైజ్ 1.4లో 10 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ చేద్దాం. సో ఇదేంటిది ఎక్సైజ్ 1.4 కంటిన్యూయేషన్. సో 11th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. If R is the set of real numbers, Q is the set of rational numbers, then what is R minus Q? So R ఏమో set of real numbers, Q ఏమో set of rational numbers. సో మామూలుగా రియల్ నంబర్స్ లో ఏమేమి ఉంటాయి మనకు? రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, రైట్? సో క్యూ అంటేనేమో రేషనల్, క్యూ డాష్ అంటేనేమో ఇర్రేషనల్. సో రియల్ నంబర్స్ లో నుంచి రేషనల్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు? రియల్ నంబర్స్ లో నుంచి రేషనల్ నంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇర్రేషనల్ నంబర్స్, రైట్? సో irrational numbers is the answer. Next, 12th question. State whether each of the following statement is true or false. Justify your answer. So 12th లో ఫస్ట్ వన్ ఏముంది? 2, 3, 4, 5 ఒక సెట్ అండ్ 3, 6 ఇంకో సెట్ ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నాడు. సో 2, 3, 4, 5, 3, 6. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ అయి ఉండాలి, రైట్? సో అప్పుడు ఇది డిస్జాయింట్ సెట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3. సో 3 ఇస్ ద కామన్ ఎలిమెంట్, రైట్? సో మనకు 5 వచ్చిందా? రాలేదు కదా. సో నాట్ ఈక్వల్ టు నల్ సెట్ అంటే నాట్ ఏ డిస్జాయింట్ సెట్, రైట్? అంటే ఇది ఫాల్స్. సో డిస్జాయింట్ సెట్ కాకపోతే ఫాల్స్, డిస్జాయింట్ సెట్ అయితే ట్రూ, రైట్? సో దీని ఆన్సర్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? AEIOU ఇది ఒక సెట్ అండ్ ఇంకో సెట్ ఏమో ABCD. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? కామన్ ఎలిమెంట్స్ ఏ. సో ఏ ఒక్కటే ఉంది కామన్ ఎలిమెంట్. సో ఈ రెండింటి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది, రైట్? సెట్ విత్ ఎలిమెంట్ ఏ. సో ఇది కూడా ఏంటిది? నాట్ ఈక్వల్ టు నల్ సెట్ కాబట్టి ఇది కూడా డిస్జాయింట్ సెట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? 2, 6, 10, 14 ఇదొక సెట్ అండ్ ఇంకో సెట్ 3, 7, 11, 15. సో ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఇంటర్సెక్షన్. సో ఇక్కడ చూస్తే కామన్ ఎలిమెంట్ ఏం లేదు, రైట్? 2, 3, 6, 7, 10, 11, 14, 15. సో నో కామన్ ఎలిమెంట్స్ అంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? నల్ సెట్, రైట్? కాబట్టి ఇది ఏంటిది? డిస్జాయింట్ సెట్ కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2, 6, 10 అండ్ 3, 7, 11. సో ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ నల్ సెట్. రెండు సెట్లలో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇది నల్ సెట్ అవుతుంది ఇంటర్సెక్షన్. సో ఇది కూడా డిస్జాయింట్ సెట్, రైట్? ఇక్కడతో ఎక్సైజ్ 1.4 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఎక్సైజ్ 1.5 స్టార్ట్ చేద్దాం. సో కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాంప్లిమెంట్ అంటే ఏంటిది? సపోజ్ ఏలో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ డాష్ అంటే కాంప్లిమెంట్ అండ్ ఏ డాష్ ఏమవుతుంది? ఏ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ని ఏ డాష్ అంటాం, రైట్? సో ఇక్కడ చూస్తే ఈ వెన్ డయాగ్రామ్. సో ఇదేంటిది? ఇది ఏ
అండ్ ఏ కాకుండా మిగతావంతా ఏ డాష్, రైట్? యూనివర్సల్ సెట్లో ఇది వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. అండ్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ సెట్స్ ఏంటివి? కాంప్లిమెంట్ లాస్ అంటే ఏ యూనియన్ ఏ డాష్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్, రైట్? సో ఇక్కడ ఏ డాష్ అంటే ఏ కాకుండా మొత్తం, అంటే ఈ రెండింటి యూనియన్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్, రైట్? నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్, రెండింటి కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? నో కామన్ ఎలిమెంట్స్, కాబట్టి ఇది ఏమవుతుంది? నల్ సెట్. నెక్స్ట్ డి మోర్గన్స్ లా ఏముంది? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఒక్కొక్క దానికి సపరేట్ గా కాంప్లిమెంట్ అప్లై చేస్తాం. సో ఏ డాష్ బి డాష్ అండ్ యూనియన్ కి కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఇంటర్సెక్షన్ అవుతుంది, రైట్? ఒకవేళ ఇంటర్సెక్షన్ కి కాంప్లిమెంట్ అప్లై చేస్తే యూనియన్ అవుతుంది. సో ఇది డి మోర్గన్స్ లా. నెక్స్ట్ లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంటేషన్. సో 2 టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది మనకు ఏ. సో ఏ కాంప్లిమెంట్ కి మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తే ఏ అవుతుంది అది. నెక్స్ట్ లా ఆఫ్ ఎంప్టీ సెట్ అండ్ యూనివర్సల్ సెట్. సో ఎంప్టీ సెట్ కి కాంప్లిమెంట్ చేస్తే యూనివర్సల్ సెట్ అండ్ యూనివర్సల్ సెట్ కి కాంప్లిమెంట్ చేస్తే ఎంప్టీ సెట్, రైట్? సో ఎక్సైజ్ 1.5 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, లెట్ యూ. సో యూలో 1 నుంచి 9 వరకు ఉండే ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏ ఏమో 1 2 3 4, బి 2 4 6 8 అండ్ సి. సో ఫైండ్ ఏ డాష్. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ డాష్, రైట్? సో ఇక్కడ యూ అంటే యూనివర్సల్ సెట్. సో ఏ డాష్ అంటే ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి, రైట్? యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్ని ఏ డాష్ అవుతాయి. అంటే ఏమవుతాయి అప్పుడు? సో యూనివర్సల్ సెట్ లో నుంచి ఈ ఎలిమెంట్స్ రిమూవ్ చేద్దాం, ఏ ఎలిమెంట్స్. సో 1 2 3 4 రిమూవ్ చేస్తే యూనివర్సల్ సెట్ లో ఏం మిగులుతున్నాయి? 5 6 7 8 9. సో అది ఏ డాష్, రైట్? 5 6 7 8 9 ఇది ఏ డాష్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? బి డాష్. బి డాష్ అంటే సేమ్ మళ్ళీ యూనివర్సల్ సెట్ లో నుంచి బి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 లో నుంచి 2 4 6 8 రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? 1 3 5 7 9, రైట్? సో ఇది బి డాష్. నెక్స్ట్ ఏ యూనియన్ సి కాంప్లిమెంట్. సో ఫస్ట్ ఏ యూనియన్ సి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ కాంప్లిమెంట్ అప్లై చేద్దాం. సో ఏ యూనియన్ సి ఏమవుతుందో చూద్దాం. ఏ ఏమో 1 2 3 4, సి ఏమో 3 4 5 6. అంటే ఏ యూనియన్ సి ఏమవుతుంది? 1 2 3 4 5 6, రైట్? సో దీనికి కాంప్లిమెంట్ అప్లై చేయాలి. సో దీనికి కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ లో నుంచి ఈ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం. సో యూనివర్సల్ సెట్ లో ఏమో 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో ఈ 6 ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే మిగిలేవి ఏంటి మనకు? 7 8 9, రైట్? సో ఇది ఏ యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్. లేదంటే దీన్ని మీరు ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఏ యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. సో ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏలోనేమో 1 2 3 4 ఉన్నాయి ఎలిమెంట్స్, బిలో ఏమో 2 4 6 8. సో ఏ యూనియన్ బి ఏమవుతుంది? 1 2 3 4 6 8, రైట్? సో ఇది ఏ యూనియన్ బి అండ్ హోల్ కాంప్లిమెంట్. సో ఈ ఎలిమెంట్స్ ని యూనివర్సల్ సెట్ లో నుంచి రిమూవ్ చేద్దాం. సో ఈ ఎలిమెంట్స్ ని యూనివర్సల్ సెట్ లో నుంచి రిమూవ్ చేస్తే మిగిలే ఎలిమెంట్స్ ఏముంటాయి? 1 2 3 4 వెళ్ళిపోతుంది, 5 6 7 8 9. సో ఇవి రిమైనింగ్ ఎలిమెంట్స్, రైట్? సో ఇదేమవుతుంది? ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్,
ఫిఫ్త్ ఏముంది ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. సో ఇలాగ డిస్కస్ చేసినట్టు ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది ఏ. సో ఏ ఏంటిది 1 2 3 4 రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. సో బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ కూడా ఫైండ్ అవుట్. ఫస్ట్ బి మైనస్ సి చేద్దాం. సో బి మైనస్ సి అంటే ఏంటిది బిలో నుంచి సి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి రైట్. సో బిలో నుంచి సి ఎలిమెంట్స్ రిమూవ్ చేద్దాం. సో బి ఏముంది 2 4 6 8. సిలో ఏమున్నాయి 3 4 5 6. బిలో నుంచి సి ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. సో ఏమేమి రిమూవ్ అవుతాయి 4 రిమూవ్ అయిపోద్ది. 3 ఇక్కడ లేదు 4 ఇక్కడ ఉంది. సో 4 రిమూవ్ చేస్తాం. 5 లేదు అండ్ 6 రిమూవ్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది బి మైనస్ సి 2 8 రైట్. సో బి మైనస్ సి ఏమైంది 2 8 అండ్ కాంప్లిమెంట్. సో 2 8 కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది యూనివర్సల్ సెట్ లో నుంచి 2 అండ్ 8 రిమూవ్ చేస్తాం. 1 నుంచి 9 వరకు ఎలిమెంట్స్ లో 2 8 రిమూవ్ చేస్తే ఏముంటాయి 1 3 4 5 6 7 9 రైట్. 2 అండ్ 8 రిమూవ్ చేస్తాం ఈ ఎలిమెంట్స్ లో నుంచి ఇందులో నుంచి రైట్. సో ఇది బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా యూనివర్సల్ సెట్ ఉంది. ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ డాష్ ఏమవుతుంది ఇందులో నుంచి ఏబిసి రిమూవ్ చేస్తే అదే ఏ డాష్. సో డిఈఎఫ్ జిహెచ్. నెక్స్ట్ సెకండ్ వన్ బి ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్జి ఇచ్చాడు రైట్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి దీనికి కాంప్లిమెంట్ అంటే బి డాష్ ఏమవుతుంది ఈ ఎలిమెంట్స్ ని ఇందులో నుంచి రిమూవ్ చేస్తాం. సో ఏబిసి డి రిమూవ్ అవుతుంది ఈఎఫ్జి రిమూవ్ అయిపోయింది. సో మిగిలేది ఏబిసిహెచ్. సో ఇది బి డాష్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది సి ఈజ్ ఈక్వల్ టు ఏసిఈజి. సో ఈ ఎలిమెంట్స్ ని యూనివర్సల్ సెట్ లో నుంచి రిమూవ్ చేద్దాం ఏసిఈజి. సో సి డాష్ ఏమవుతుంది బి బిడిఎఫ్హెచ్. బిడిఎఫ్హెచ్ రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జిహెచ్ఏ. సో డి డాష్ ఏమవుతుంది ఇక్కడ ఎఫ్జిహెచ్ఏ రిమూవ్ చేద్దాం ఇందులో నుంచి. సో ఎఫ్జిహెచ్ఏ రిమూవ్ చేస్తే ఏం మిగిలింది బిసిడిఈ రైట్. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ యాజ్ ద యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ ఏంటిది సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. సో ఇది యూనివర్సల్ సెట్. రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఫాలోయింగ్ సెట్స్ యొక్క కాంప్లిమెంట్స్ రాయమన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు సెట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ లో సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఇచ్చాడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్. సో ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏముంటాయి 2 4 6 8 సో ఆన్. సో దీని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది సపోజ్ దీన్ని ఏ అనుకుందాం లెట్ ఏ అనుకుందాం. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ డాష్. సో ఏ డాష్ ఏమవుతుంది యూనివర్సల్ సెట్ లో నుంచి ఈ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేది 1 3 5 7 సో ఆన్. సో ఇవన్నీ ఏమవుతాయి ఆడ్ నంబర్స్ రైట్. ఇవన్నీ నథింగ్ బట్ ఆడ్ నంబర్స్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. థర్డ్ లో ఫస్ట్ వన్
సో దీన్ని ఏమని రాయొచ్చు మనం ఈ ఫామ్ లో ప్రాపర్టీస్ ఫామ్ లో x such that x is an odd number, right? Next second one. సో ఇక్కడ సెకండ్ వన్ ఏముంది, x such that x is an odd natural number. సో x such that x is an odd natural number. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, దీనికి కాంప్లిమెంట్, రైట్? సో కాంప్లిమెంట్ అంటే ఇక్కడ డాష్ అప్లై చేద్దాం. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, x such that x is an even number, right? ఆడ్ నంబర్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది న్యాచురల్ నంబర్స్ కి, సో ఈవెన్ న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ థర్డ్ వన్. సో x such that x is a positive multiple of 3. అంటే ఎక్స్ సెట్ లో ఏముంటుంది మనకు, దీన్ని కూడా సపోజ్ లెట్ ఏ సెట్ ఏ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు, అంటే 3, 6, 9, 12 సో ఆన్, రైట్? సో అప్పుడు మనకు వచ్చే ఏ డాష్ ఏమవుతుంది, ఏ డాష్ 1, 2, 4, 5 సో ఆన్, ఈ విధంగా ఉంటాయి ఎలిమెంట్స్. సో ఇక్కడ దీన్ని ఏమని రాస్తామంటే, సో ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్, సో ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఎక్స్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఇక్కడ ఏముంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. x such that x is a natural number divisible by 3 and 5. x such that x is a natural number divisible by 3 and 5. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, సో ఈ సెట్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ x such that x is not a natural number. Not a natural number divisible by 3 and 5. Right? Next sixth one. x such that x is a perfect square. సో ఇప్పుడు దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది చెప్పండి, x such that x is a perfect square అంటే దీని కాంప్లిమెంట్ x such that x is not a perfect square, right? నెక్స్ట్ సెవెంత్ వన్. సెవెంత్ వన్ ఏముంది, x such that x is a perfect cube. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, జస్ట్ నాట్ యాడ్ చేస్తాం, రైట్? x such that x is not a perfect cube.
సో ఈ విధంగా రాస్తాం వీటి సొల్యూషన్స్. నెక్స్ట్ 8th వన్ ఏముంది, x such that x plus 5 is equal to 8. సో ఇక్కడ ఏముంది, x such that x plus 5 is equal to 8. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి, ఇది కొంచెం డిఫరెంట్ గా. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే x such that x belongs to natural numbers and x not is equal to 3. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు x is equal to 3 అయితే ఏమవుతుంది, 3 plus 5 is equal to 8, రైట్? సో 3 అనే ఎలిమెంట్ కాకుండా మిగతా ఏ నెంబర్ అన్నా పెట్టొచ్చు, రైట్? ఎక్స్ ప్లస్ లో అదే కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే సాటిస్ఫైయింగ్ కేసు కాకుండా మిగతావన్నీ పెట్టొచ్చు. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో అది దీని కాంప్లిమెంట్. నెక్స్ట్ 9th వన్, ఎక్స్ సచ్ దట్ 2x plus 5 ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ కూడా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఏమవుతుంది, సో 9 minus 5 4, 4/2 2, రైట్? సో ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది ఆన్సర్. దీని కాంప్లిమెంట్ ఇది. నెక్స్ట్ 10th వన్, 10th వన్ ఏముంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. సో దీని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ న్యాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 7, రైట్? సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 7 ఉంది. సో కాంప్లిమెంట్ అంటే నథింగ్ బట్ లెస్ దాన్ 7. ఇది కాకుండా మిగతా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏముంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ 2x plus 1 greater than 10 అన్నాడు. సో దీని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఏమవుతుందో. సో 2x plus 1 greater than 10 అంటే 2x greater than 9, x greater than 9/2, రైట్? సో దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ దీనికి ఆపోజిట్ టర్మ్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 9/2 కి ఆపోజిట్ అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/2, రైట్? సో ఇది ఆన్సర్. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ సో ఈ రెండు ఒకటే, రైట్? ఈ రెండు సేమ్, ఎక్స్ గ్రేటర్ దాన్ 9/2 అండ్ 2x plus 1 greater than 10 బోత్ ఆర్ సేమ్. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/2 అవుతుంది. సో ఇక్కడ ఏముంది, ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/2, రైట్? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో 3rd క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏముంది, ఇఫ్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 9 వరకు ఉంది అండ్ ఏ సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, సో వెరిఫై చేయమని అంటున్నాడు ఈ క్వశ్చన్ లో. వెరిఫై దట్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇది వెరిఫై చేయమని అంటున్నాడు. సో ఫైండ్ అవుట్ చేద్దాం ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుందో చూద్దాం. సో ఏ ఏముంది, 2 4 6 8. నెక్స్ట్ బి ఏముంది, 2 3 5 7. సో ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఏ యూనియన్ బి అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్, సో కామన్ ఎలిమెంట్స్ ప్లస్ ఆల్ ఎలిమెంట్స్. సో 2 4 6 8, 2 3 5 7 అంటే 2 3 4 5 6 7 8, రైట్? సో ఇది ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ లో నుంచి ఏ యూనియన్ బి ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి, రైట్?
సో యూనివర్సల్ సెట్లో 1 నుంచి 9 వరకు ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తే మిగిలేది ఏముంది? జస్ట్ 1, రైట్? సో 1 మిగులుతుంది. సో 1, 9 కూడా మిగులుతుంది, రైట్? సో 2, 3, 4, 5, 6, 7, 8 రిమూవ్ చేద్దాం ఇందులో నుంచి. అప్పుడు మిగిలేది ఏముంటుంది? 1, 9. సో ఇది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. ఎల్హెచ్ఎస్ ఇది వచ్చింది. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాష్ ఏమొస్తుంది? ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8ని రిమూవ్ చేయండి ఇందులో నుంచి. సో అప్పుడు ఏమొస్తుంది? 1, 3, 5, 7, 9. నెక్స్ట్ బి డాష్ ఏమవుతుంది? 2, 3, 5, 7 ఇందులో నుంచి రిమూవ్ చేయాలి. 2, 3, 5, 7. సో 2, 3, 5, 7 రిమూవ్ చేస్తే 1, 4, 6, 8, 9 వస్తుంది, రైట్? సో ఇది ఏ డాష్ బి డాష్. ఇప్పుడు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఏమవుతుందో చూద్దాం. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 and 9, right? 1 and 9 are the common elements. So a dash intersection b dash 1, 9. సో ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే మనకు సేమ్ వచ్చింది, రైట్? సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ 1, 9 అండ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ 1, 9. సో దీన్ని బట్టి మనం వెరిఫై చేసాం, రైట్? సో బై వెరిఫికేషన్ ఈ రెండు సేమ్. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏముంది? ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 2, 4, 6, 8, 2, 3, 5, 7. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? జస్ట్ 2, రైట్? 2 ఒకటే కామన్ ఎలిమెంట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్లో నుంచి 2ని రిమూవ్ చేద్దాం. 2ని. సో అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ 1, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఏ డాష్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, రైట్? ఇక్కడ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? సో ఈ రెండింటికి యూనియన్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? సో ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ 1, 3, 4, 5, 6, 1, 3, 4, 5, 6, 7 and 8, 9. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే సేమ్ వస్తుందా? చూడండి, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 3, 4, 5, 6, 7, 8, 9, రైట్? సో ఈ రెండు సేమ్. సో బై వెరిఫికేషన్ ఏమొచ్చింది మనకు? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్, రైట్? సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. డ్రా అప్రోప్రియేట్ వెన్ డయాగ్రామ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ ఏముంది? ఫిఫ్త్ లో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. సో దీని వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇదేంటిది? ఈ రెక్టాంగిల్ యూనివర్సల్ సెట్ అండ్ ఇందులో సెట్ ఏ, సెట్ బి. సో ఏ యూనియన్ బి ఏమవుతుంది? సో గ్రీన్ కలర్దేమో ఏ యూనియన్ బి, రైట్? సో రెడ్ కలర్ లో రాద్దాం ఏ యూనియన్ బి. సో రెడ్ ఏమో ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాకుండా మిగతాది మొత్తం, రైట్? అంటే ఈ పోర్షన్, ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. సో గ్రీన్ కలర్ లో ఉన్నది మన ఆన్సర్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్.
సో ఇక్కడ కూడా 2 సెట్స్ ఏ, ఇదేమో బి. సో ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం. సో ఏ కాకుండా రిమైనింగ్ పార్ట్ అంటే ఇది మొత్తం. అండ్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? బి కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం. సో ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే రెండిట్లో ఏంటిది? రెండిట్లో కామన్ పార్ట్. సో కామన్ పార్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఈ 2 సర్కిల్స్‌కి బయట ఉన్న పార్ట్, రైట్? సో ఈ 2 సర్కిల్స్‌కి బయట ఉన్న పార్ట్ కామన్ పార్ట్. సో అదేమవుతుంది? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, రైట్? సో ఇందాక మనం డిస్కస్ చేసిన లా ప్రకారం కూడా అదే వస్తుంది. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, రైట్? సో ఈ 2 సర్కిల్స్‌కి బయట ఉన్న పోర్షన్ రెండిటికి సేమ్, రైట్? సో ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఈ 2 సర్కిల్స్‌కి బయట ఉన్న పార్ట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. సో ఇప్పుడు ఇది చూడండి. సో ఇది సెట్ ఏ అండ్ ఇది సెట్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? రెండిటికి కామన్ పార్ట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ మిడిల్ పార్ట్. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు దీనికి హోల్ కాంప్లిమెంట్ అంటే ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్. సో ఏదైతే రెడ్ కలర్ లో ఉందో అది కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్, రైట్? సో గ్రీన్ కలర్ లో షేర్ చేసింది మన ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇది సెట్ ఏ సెట్ బి. ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ అంటే ఏ బయట ఉన్న పార్ట్ సో ఏ బయట ఉన్న రీజియన్ మొత్తం కూడా ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే బి బయట ఉన్న పార్ట్, బికి బయట ఉన్న ఏరియా. సో బికి బయట ఉన్న రీజియన్ మొత్తం కూడా బి కాంప్లిమెంట్, రైట్? సో ఇప్పుడు ఈ రెండిట్లో రిపీట్ అయ్యే పార్ట్ ఏంటిదంటే రెండిట్లో కామన్ పార్ట్. సో కామన్ పార్ట్ ఏమవుతుంది ఇక్కడ కూడా? సో ఇక్కడ చూస్తే ఇదంతా కామన్ పార్ట్. బి కాంప్లిమెంట్, బి బయట ఉన్న పార్ట్, అండ్ ఏ కాంప్లిమెంట్, ఏ బయట ఉంది. సో ఇక్కడ కూడా సేమ్, ఈ రెండింటికి బయట ఉన్న పార్ట్, 2 సర్కిల్స్ కి బయట ఉన్న పార్ట్. సో అండ్ ఈ పార్ట్ కూడా వస్తుంది ఇక్కడ. ఈ పార్ట్ కూడా రిపీటింగ్ పార్ట్, రైట్? అంటే ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, రైట్? ఇలాగ డిస్కస్ చేసిన లా ప్రకారం కూడా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? సో మిడిల్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్, రైట్? సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది మొత్తం కూడా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఇదే, ఈ 2 సేమ్ సర్కిల్స్. సో ఈ విధంగా ఉంటుంది వెన్ డయాగ్రామ్స్ లో. ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే సో ఈ గ్రీన్ కలర్ పోర్షన్ మొత్తం కూడా వస్తుంది, రైట్? సో నెక్స్ట్ 6th క్వశ్చన్. Let U be the set of all triangles in a plane. If A is the set of all triangles with at least one angle different from 60 degrees, what is A dash?
సో యూ ఏమన్నాడు మనకి యూనివర్సల్ సెట్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్, సో అన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఏ ఏమన్నాడు సెట్ ఏ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. సో అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అన్నాడు. అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అంటే దాని అర్థం ఏంటిది? నాట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, రైట్? ఒక్క యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees ఉన్నా దాని అర్థం ఏంటిది? నాట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాకుండా మిగతా అన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి అన్నట్టు సెట్ ఏలో. సో ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? సింపుల్, ఏ ఏమో నాట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, రైట్? సింపుల్. సెట్ ఏ నాట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు, సో కాంప్లిమెంట్ ఏమవుతుంది దానికి? సెట్ ఆఫ్ ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. సో ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th వన్. Fill in the blanks to make each of the following a true statement. Fill in the blanks to make each of the following a true statement. So first one ఏముంది? A union A dash. A union A dash ఏమవుతుంది? సో ఇవి ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. సో A union A dash అంటే నథింగ్ బట్ ఏంటిది? యూనివర్సల్ సెట్, రైట్? ఎందుకంటే సపోజ్ వెన్ డయాగ్రామ్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది యూనివర్సల్ సెట్. సో ఇది సెట్ ఏ. సో ఇదేమో ఏ అండ్ ఏ డాష్ అంటేనేమో ఇది. సో రెండిటికి యూనియన్ ఏమవుతుంది? నథింగ్ బట్ హోల్ ట్రయాంగిల్ వస్తుంది, రైట్? యూనియన్ అంటే మొత్తం హోల్ ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి ఏ యూనియన్ ఏ డాష్ యూనియన్, యూనివర్సల్ సెట్. నెక్స్ట్ 5 డాష్ నల్ సెట్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ. సో నల్ సెట్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్, రైట్? నల్ సెట్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ. సో యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ అంటే అందులో అన్ని ఉంటాయి. ఇంటర్సెక్షన్ ఏ, రెండిటి కామన్ అంటే ఏ, రైట్? సో ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 3rd వన్. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. సో ఏకి ఏ కాంప్లిమెంట్ కి సేమ్ ఏముంటాయి? సో ఇదేమో ఏ, ఇక్కడ ఈ సర్కిల్ ఏమో ఏ. సో ఇది ఏ అండ్ ఏ కాంప్లిమెంట్. రెండిటికి సేమ్ ఏముంది? నో, రైట్? నో సేమ్ ఎలిమెంట్స్ రెండిటికి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? నల్ సెట్. నెక్స్ట్ యూనియన్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ. సో యూనియన్ కాంప్లిమెంట్ యూనివర్సల్ సెట్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? నల్ సెట్, రైట్? యూనివర్సల్ సెట్ కాంప్లిమెంట్ నల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ. సో నల్ సెట్ కి సెట్ ఏ కి కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? నల్ సెట్, రైట్? నల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నథింగ్ బట్ నల్ సెట్. సో ఎక్సర్సైజ్ 1.5 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మిస్లేనియస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం ఈరోజే. సో మిస్లేనియస్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? డిసైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్.
సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అనుకుంటున్నా, రైట్? సో జస్ట్ ఎంత సింపుల్ కాన్సెప్టే, జస్ట్ మీరు కూడా సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్స్ అన్ని, అప్పుడే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో మిస్లేనియస్ ఎక్సర్సైజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, డిసైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్. సో ఫస్ట్ సెట్ ఏలో ఏముంది మనకి ఇక్కడ, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అండ్ ఎక్స్ సాటిస్ఫై. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అన్నాడు, రైట్? సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేద్దాం, ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే, సో ఇక్కడ 12, సో మైనస్ 8xని ఏ విధంగా స్ప్లిట్ చేస్తాం, 6 2s ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 8xని మైనస్ 2x మైనస్ 6xగా స్ప్లిట్ చేస్తున్నాం, రైట్? సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 6 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2, మళ్ళీ ఎక్స్ మైనస్ 2 కామన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 2, 6, రైట్? మనకి సెట్ ఏ ఏమన్నాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అండ్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ అన్నాడు. సో అప్పుడు సెట్ ఏ ఏమవుతుంది, 2, 6, రైట్? ఈ ఎలిమెంట్స్ 2, 6 ఇదేంటిది, రియల్ నంబర్ అండ్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. సో ఇది సెట్ ఏ. నెక్స్ట్ సెట్ బి ఏముంది, సో సెట్ బి డైరెక్ట్ ఇచ్చాడు. సెట్ బి డైరెక్ట్ ఏముంది ఇక్కడ, 2, 4, 6. అండ్ సెట్ సి ఏముంది, సెట్ సి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 సో ఆన్, అంటే ఈవెన్ న్యాచురల్ నంబర్స్, రైట్? నెక్స్ట్ సెట్ డిలో 6 ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్ 6. రైట్, ఇవి మనకి ఇచ్చిన 4 సెట్స్. సో ఏమన్నాడు, విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్ అన్నాడు, రైట్? సో ఏది దేనికి సబ్సెట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే సెట్ ఏలో 2, 6 ఉంది, సెట్ బిలో 2, 4, 6 ఉంది, అంటే సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు సెట్ బి. సో ఫస్ట్ సెట్ ఏ దేనికి సబ్సెట్ చూద్దాం, రైట్? సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సో ఏలో 2, 6 ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి, అండ్ 2, 6 సిలో కూడా ఉంది, కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ టు సి అండ్ డికి సబ్సెట్ కాదు, రైట్? డిలో ఓన్లీ 6 ఉంది. సో ఇది ఏ అయిపోయింది, ఏ అయిపోయింది. నెక్స్ట్ బిసిడి కూడా చెక్ చేద్దాం. సో బి చెక్ చేద్దాం. బిలో ఏమున్నాయి, 2, 4, 6. సో 2, 4, 6 ఏ సెట్ లో ఉన్నాయి, సెట్ ఏలో 4 మిస్ అవుతుంది, సెట్ సిలో ఉన్నాయి, రైట్? సో బి ఈజ్ సబ్సెట్ టు సి అండ్ డిలో లేవు, అన్ని ఎలిమెంట్స్ లేవు. సో ఇది ఒకటే బికి. నెక్స్ట్ సి చెక్ చేద్దాం. సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అయితే ఎందులో లేవు, రైట్? 2, 4, 6, 8, 9, 10, 2, 4, 6, 8, 10, 12. సో ఆల్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఇక్కడ చూస్తే లిమిటెడ్ నంబర్స్ ఉన్నాయి ఏబిసిడిలో, కాబట్టి సి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఎనీ వన్, రైట్? సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ టు ఎనీ వన్. నెక్స్ట్ డి సెట్ చూస్తే 6 అనే ఎలిమెంట్ ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, రైట్? కాబట్టి డి ఈజ్ సబ్సెట్ టు ఏ, డి ఈజ్ సబ్సెట్ టు బి, డి ఈజ్ సబ్సెట్ టు సి. సో ఇవి ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్. మన క్వశ్చన్లో అడిగింది ఇదే, రైట్? సో ఇది దీని ఆన్సర్. సో ఇది మన ఆన్సర్.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. In each of the following, determine whether the statement is true or false. If it is true, prove it. If it is false, give an example. So true or false question ఇది. సో ఫస్ట్ వన్ ఏముంది? If x belongs to A and A belongs to B, then x belongs to B అన్నట్టు, రైట్? సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయాలి ఫస్ట్. సో ఈ క్వశ్చన్ అనేది ఫాల్స్. ఎందుకంటే చూద్దాం. సో ఇదేంటిది? ఫాల్స్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక సెట్ తీసుకుందాం. మనం ఒక సెట్ తీసుకుందాం. సెట్ ఏ 1, 2. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. అండ్ ఇప్పుడు ఇంకో సెట్ ఏం తీసుకుందామంటే ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు, రైట్? సో ఇక్కడ చూస్తే ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు. కాబట్టి సెట్ బి ఏం తీసుకుందామంటే 1, ఇది కూడా తీసుకుందాం 1, 2, 3. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెట్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ బి, రైట్? ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందా కాదా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 2 బిలాంగ్స్ టు 1, 2 అంటే ఏంటిది? 2 బిలాంగ్స్ టు సెట్ ఏ, రైట్? ఇక్కడ ఇచ్చినట్టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, 2 బిలాంగ్స్ టు ఏ. సో నెక్స్ట్ 1, 2 belongs to 1, 2, 3, right? సో ఇక్కడ కూడా దీని అర్థం ఏంటిది? ఏ బిలాంగ్స్ టు బి. సెట్ ఏ బిలాంగ్స్ టు సెట్ బి, రైట్? సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు ఎక్స్ బిలాంగ్ అవుతుందో లేదో చూద్దాం. సో 2 does not belongs to 1, 2, 3, రైట్? సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ ఇచ్చినట్టు ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు, కానీ ఇక్కడ చూస్తే 2 does not belong to బి. సో 2 does not belong to బి, రైట్? సో 2 does not belong to బి. సో ఇదేంటిది? ఫాల్స్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇక్కడేమో ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు, కానీ మనకేమొచ్చింది? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఇదేంటిది? ఫాల్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు మనం ఎక్సర్సైజ్ 1.5 వరకు కంప్లీట్ చేసాం అండ్ మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసాం. సో ఈ క్వశ్చన్స్ మీరు కూడా సాల్వ్ చేయండి మీ అంతటా మీరు, అండ్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేసుకోండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ మళ్ళీ రేపు కూడా డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఇది నెక్స్ట్ మళ్ళీ రేపు సెకండ్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.